వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరినట్టేనా? సెయిల్లో విలీనం కళ నెరవేరుతుందా? సొంత గనుల కేటాయింపు డిమాండ్ నెరవేరినట్టేనా? ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ పడినట్టేనా? స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు తెరపడినట్టేనా? స్టీల్ ప్లాంట్కు మంచి రోజులు రానున్నాయా? డిస్కస్ చేయబోతున్నాం. లంచ్ అవర్ డిబేట్లో చర్చలో భాగంగా పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు. మరి కాసేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ విప్, ఆ పార్టీ అధికార ప్రతినిధి కరణం ధర్మశ్రీ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. విద్యాసాగర్ గారు, నిన్న క్యాబినెట్లో నిర్ణయం జరిగిందన్నదే మన వరకు ఉన్న ఇన్ఫర్మేషను. కేంద్ర ఉక్కు గనుల మంత్రి హెచ్డి కుమారస్వామి అధికారికంగా దీన్ని ప్రకటిస్తారంటున్నారు. బట్ ఈ రోజా రేపు అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే 11,500 కోట్ల ప్యాకేజీతో ఇంకా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఉద్యోగులు చేస్తున్న ఆందోళన, వాళ్ళు చేస్తున్న డిమాండ్లన్నీ తీరినట్టేనా? కొంత ఈ విషయంలో క్లారిటీ ఇస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే టెంటీ ప్రేక్షకులు కూడా నమస్కారం. నమస్తే అండి. ఇది పొలిటికల్ గా ఎవరైతే విమర్శలు చేస్తూ వచ్చారో చాలా కాలం నుంచి తెలుగుదేశం మీద, కూటమి ప్రభుత్వం మీద, అలాంటి బీజేపీ ప్రభుత్వం దీని మీద చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ ఇది చెంపుపట్టు లాంటి నిర్ణయం ఇది. గతంలో మీకు నాకు తెలిసే ఉంటది, గతంలో హెచ్డి కుమారస్వామి గారు కేంద్ర మంత్రి, ఆయన విశాఖపట్నం వచ్చారు. ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పేసి వెళ్ళారు. అవును. కానీ విచిత్రంగా ఏంటంటే ప్రైవేటీకరణ జరగదన్న తర్వాత కూడా కొంతమంది అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు, ఉండదు అన్నది అప్పటికైనా కొంతమందికి అర్థమై ఉండాలి. అంటే అనేది అందరికీ కాదు, కొంతమందికి. దాంట్లో భాగంగానే మొన్న ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఆ రోజు ఆ ప్రకటన లేదు అన్న పరిస్థితుల్లో నానా గోలా చేశారు. బహుశా మనం స్టూడియోలో, హైదరాబాద్ స్టూడియోలో ఆ రోజు నేను వైసీపీ ఎమ్మెల్యే మీద విశాఖ పర్యటన అంశంలో భాగంగా ప్రధానమంత్రి అది మనం పాల్గొన్నాం. మీరే ఇదే ప్రశ్న ఆ రోజు అడిగారు కూడా, ఈరోజు ప్రకటన ఉండొచ్చా అని కూడా అడిగారు. ఆ రోజు ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ అప్పటికి ఈ నెగోషియేషన్స్ కంప్లీట్ అయినట్లు లేదు కాబట్టి, క్యాబినెట్ లో డిసిషన్ తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఈ రోజు పరిపూర్ణం అవుతుంది. ఎవరైతే వైసీపీ 2019 ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేసినటువంటి వాగ్దానాలు, ఏ అబద్ధాలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చెప్పిన మాట ఆ రోజు విశాఖ స్టీల్ గురించి కూడా మాట్లాడు. లేటర్ ఆన్ మనకు తెలిసిన అంశాలు ఏంటంటే, అదే ప్రభుత్వంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో, ఇదే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కొంతమంది వచ్చి నెగోషియేషన్ చేసి మాట్లాడుకున్న తర్వాత కేంద్ర ప్రపోజల్ పెడితే సరే అని చెప్పేసి కన్సెంట్ ఇవ్వటం. ఆ కన్సర్న్ మీద అప్పుడు కార్మిక సంఘాలు ఊపెత్తున లేచి ఇది చేయడానికి వీలు లేదు, ఇది జయాంధ్ర ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటిది. దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానంతో ఏర్పడినటువంటి ఒక ఆర్నమెంట్ లాంటి, మణిహారం లాంటి భారతదేశానికి ఇది పోవడానికి వీలు లేదు అనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ గాని, లేకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గాని, బీజేపీలోని కొంతమంది గాని దానికి మద్దతు పలికారు. ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, తప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూడా మద్దతుగా రాజీనామాను కూడా సమర్పించడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్. ఏది విశాఖ ఉక్కు మీద. మాకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మాకు ఇది ఒక అంశం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానీయం, లేకపోతే దాన్ని అమ్మేని ఇంకోరికి అని చెప్పి కాపాడుకుంటాం. ఎవరైతే త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని నిలబెడతామన్నది మా అజెండాలోని ఒక అంశం. అది ఈ రోజు ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీలో రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసినటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి దాన్ని నిలబెట్టాలా, ప్రజల ఆకాంక్ష, కోరిక, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి ఇది మణిహారం లాంటి ఒక ఆర్నమెంట్ మీరు తీసి ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఒప్పించడం వల్ల, దాన్ని కన్విన్స్ అవటం వల్ల కేంద్ర మంత్రి రావటం, కేంద్ర మంత్రి పరిశీలించడం, కేంద్ర మంత్రితో అక్కడ ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, లేకపోతే ప్రజా సంఘాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేయటం, తదనుగుణంగా
కేంద్ర మంత్రి కుమారస్వామి గారు ఇది ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం. సార్ ఇప్పుడు మనకున్నటువంటి అంశాలు ఏంటి అంటే దానికి గనులు కేటాయింపు అనేది ముఖ్యమైనటువంటి అంశం. అవును, క్యాప్టివ్ మైన్స్ అనేది ఒక మేజర్, అంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ కి ఎంత నష్టాలు వచ్చాయనేది ఇప్పటికి కూడా కార్మికులు ఉద్యోగులు లేవనెత్తుతున్న అంశం. అంటే ఈ ప్యాకేజీకి సంబంధించి దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారంటే క్యాప్టివ్ మైన్స్ కి సంబంధించి కూడా క్లారిటీ రావచ్చా? మీ అంచనా ఏంటి విద్యాసాగర్ గారు? అంచనా ప్రకారం ఇప్పుడు 11,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే ప్యాకేజ్ ఉందో ఇవ్వాలనుకుని కేబినెట్ లో ఏదో చర్చ జరిగిందో దానికి సంబంధించి 2-3 రకాలుగా ఇవ్వబోతున్నారు అనేది ఒకటి ఉన్నది. బట్ ఓవరాల్ గా ఆ విశాఖకు 11,600 కోట్లు కేవలం క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్లే ఇప్పుడు 25,000 కోట్ల రూపాయల నష్టాలు నడుస్తున్నటువంటి ఏదైతే పరిశ్రమ ఉందో దాని నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే 45% ఆఫ్ ది మనీని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రకరకాల రూపాయన దానికి ఇవ్వబోతుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, క్యాప్టివ్ మైన్స్ అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చనీయ అంశమే అది. ఎందుకంటే చాలా ప్రైవేటు సంస్థలకు చాలా దేశంలో ఎక్కడో ఉన్నటువంటి గనుల్ని కూడా ఒక ఉక్కు పరిశ్రమకి ఇవ్వడం జరిగింది. కానీ విశాఖకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా క్యాప్టివ్ మైన్స్ అనేది లేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్. కానీ ఉద్యోగస్తులు కష్టపడటంలోనూ ఉద్యోగస్తుల యొక్క త్యాగం కానీ లేకపోతే వాళ్ళ యొక్క శక్తిని ధారపోసి ఇంతకాలం నిలబెట్టుకొచ్చారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా నిలబడుతుంది. ఆ కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగకుండా క్యాప్టివ్ మైన్స్ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది అనుకుంటాం. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి క్యాప్టివ్ మైన్స్ ని ఇవ్వటం అన్నది పెద్ద ఇష్యూ ఏం కాదు. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లాగే ఉప ముఖ్యమంత్రి స్టేట్ బీజేపీ లీడర్స్ ఏ రకంగా ప్రెజెంట్ చేశారు. ఈ 11,600 కోట్లతో పాటు క్యాప్టివ్ మైన్స్ ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒకవేళ క్యాప్టివ్ మైన్స్ ని గనక ఇవ్వగలిగితే నష్టాల్లో నుంచి 10,000 కోట్ల రూపాయల నష్టాల్లో నుంచి ఒక 3-4 ఆర్థిక సంవత్సరాల్లోనే బయటపడిపోతుంది. కార్మికులకు డివిడెండ్స్ వస్తాయి, కార్మికులకు బోనస్లు వస్తాయి. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో భారతదేశంలో గొప్ప పరిశ్రమల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా గొప్పగా నిలబడుతుంది అనుకోవడంలో ఏమాత్రం మనకు సందేహం అవసరం లేదు. కానీ గత ప్రభుత్వం చేసింది ఏంటి అంటే చేతులు ఎత్తేసి కాళ్ళు చేతులు 2 పైకి ఎత్తేసి మాకేం సంబంధం లేదు, మేమేమీ చేయలేం, మేమేమి చెప్పలేం, మేమేం మాట్లాడలేం. ఈ పరిస్థితి నుంచి ఈ రోజు ఎక్కడి వరకు వచ్చిందంటే 40% ఆఫ్ ది లాసెస్ ని కవర్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించటం. అట్లాగే ఈ రోజు రేపో ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి చేత విమానయాన శాఖ మంత్రి రాష్ట్రానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు యంగ్ డైనమిక్ లీడర్ ఆయన కూర్చొని చర్చించి దాని మీద ఒక డిసిషన్ కి వచ్చి డెలివరీ చేస్తారనేది మనకున్నటువంటి సమాచారం. సో నేనేమంటానంటే ఈ పని ఈ రోజు విమర్శలు మనం ఎంత చేసినా ఎంత కష్టపడినా రాష్ట్రానికి మనం ఏం మేలు చేయాలనుకున్నా కూడా వీళ్ళు మాట్లాడే దరిద్రమైన మాటలు కొన్ని ఉంటాయి. ఆ దరిద్రమైన మాటలు అన్ని వదిలిపెట్టేసి వీళ్ళు ఏం చేశారు గత 5 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ అనౌన్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే ఏమి ఉండదు. కానీ ఈరోజు విమర్శలు మొదలు పెడతారు. ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్ని విమర్శలు వీళ్ళు ఆరోపించినా, ప్రజల్లోకి తీసుకోబోవాలనుకున్నా ఏదైతే 11,600 కోట్ల రూపాయలతో పాటు క్యాప్టివ్ మైన్స్ ను సంపాదించగలిగితే 11,600 కోట్ల రూపాయలు అది కన్ఫర్మ్ అయింది. ఆల్మోస్ట్ మనకు ఆ రకంగానే వార్తలు వస్తున్నాయి. ఇక క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించి ఏదైనా జరిగితే ఒక అద్భుతమైనటువంటి వార్త మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అది కనుక రాగలిగితే అసలు అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం, ఇటు విశాఖపట్నం, ఇటు ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాల ప్రజలు అసలు అంతూ ఉండదు. ఆంధ్రప్రదేశ్ కు కాదు, ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ ప్రాంత ప్రజలకు అది ఇంకా అద్భుతమైనటువంటి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్ర ప్రజలకి అత్యద్భుతమైనటువంటి తీపి కబురే ఉంటదని మేము ఆశిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. రైట్. అసలు అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అటు ఉద్యోగులు చేస్తున్న మరో డిమాండ్ సెయిల్లో విలీనంకి సంబంధించి ఒకవేళ ఈ సాయం చేస్తున్నారు ఇంకా ప్రైవేటీకరణ లేదు అనుకున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్కు అప్లై చేసుకోవచ్చు అంటూ కొద్ది రోజుల కిందట ఇచ్చిన సర్క్యులర్ను ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు. మరి దీనిపై విద్యాసాగర్ గారు ఏమంటారు? విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించబోతోంది, దీనికి సంబంధించిన అధికార ప్రకటన రాబోతుందన్న వార్త ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేకుండా విశాఖ ఉక్కుకు కేంద్రం ఖచ్చితంగా బాసటగా నిలవాలన్న
కూటమి డిమాండ్ నెరవేరే దిశగానే అడుగులు పడుతున్నాయి. ఇది శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చంద్రశేఖర్ గారు, మరి ఇప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతిస్తారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమని మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నారు. ఇప్పుడు కూటమి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యమంటుంది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,355 కోట్ల భారీ ప్యాకేజీని ఇవ్వడానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కానీ రేపు కానీ కేంద్ర ఉక్కు గనుల మంత్రి హెచ్డి కుమారస్వామి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు అంటున్నారు. కేంద్రం నిర్ణయంపై ముందు మీ స్పందన ఏంటి? సార్ సతీష్ గారు నమస్కారం. నమస్తే. టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సార్, ఈ రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నటువంటిది ప్రత్యేక గుర్తింపుగా విశాఖ ఉక్కును గుర్తించాలి అని మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క 1,100 కోట్ల రూపాయల డబ్బు దేనికోసం? జీతాల కోసం ఇస్తున్నారా, లేకపోతే పెట్టుబడి సహాయంగా ఇస్తున్నారా, ముడి సరుకు వారు తెచ్చుకోవటం కోసం ఇస్తున్నారా? ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక 1,500 కోట్ల రూపాయలు సాధిస్తే అంతకంటే ముఖ్యమైనటువంటి విభజన హామీల్లో ఉన్నటువంటి ఏపీకి 1,100 కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించడం జరిగింది? ఇవాళ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అలాంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 15 కోట్లు పక్కనున్న స్టీల్ ప్లాంట్ కి సాధిస్తే ఇక్కడ 1,100 కోట్లు మాత్రమే ఎందుకు సాధించడం జరిగింది? రెండవది, ప్రైవేట్ వ్యక్తికి ఉన్నటువంటి సరుకు ఐరన్ ఓర్ గనుల్ని కేటాయిస్తుంటే ఆంధ్ర రాష్ట్ర హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుకు మాత్రం ఎందుకు ఆ గనుల్ని కేటాయించేలాగా ప్రయత్నాలు జరగట్లేదు? ఎందుకు ప్రైవేటీకరించము అని కేంద్రంతో మాటిప్పించలేకపోతుంది కూటమి ప్రభుత్వం? నిన్న ఇక్కడ ప్రధానమంత్రి గారు విశాఖకు వచ్చినప్పుడు ఎందుకు ఆ మాట చెప్పించలేకపోయారు? గతంలో అదే వేదిక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు అప్పటి ముఖ్యమంత్రి గారు మాకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరించము అని మీరు చెప్పవలసిందే అని ప్రధానమంత్రి గారి ముందు మాట్లాడేటటువంటి ధైర్యం చేసినప్పుడు మేము అప్పుడు పొత్తులో లేకపోయినా కూడా చంద్రశేఖర్ గారు కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు, ఉద్యోగులతో మాట్లాడారు, మొత్తం కలిగి తిరిగారు. ప్రైవేటీకరణ జరగదు, మీరేమీ భయపడొద్దు అంటూ ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. రెండోది, ఇప్పుడేమో కేంద్రం ఒక భారీ ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమైంది. ఇదంతా ఒక గుడ్ మూవ్ కాదా? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మంచి రోజులు వచ్చినట్టు కాదా? కూటమి మాటలకి చేతలకి చాలా తేడా ఉంటుంది. అఫీషియల్ గా ప్రకటించడం వేరు, ఆ రోజున్నటువంటి ఆందోళన విరమించేలాగా మాట ఇవ్వడం వేరు. మేమేమంటున్నామంటే ప్రధానమంత్రి గారు వేదిక మీద మీరు విశాఖ ఉక్కు గురించి ఎందుకు మాట్లాడలేదు? అది చెప్పాలా లేదా? వారితో చెప్పించాలా లేదా ప్రధాని? రెండవది, ఒకవేళ మీరు ప్రైవేటీకరించకూడదు అని అనుకున్నప్పుడు ఎందుకు ఉద్యోగస్తులను తొలగించేస్తారు? ఎందుకు వారి జీతాలను పెండింగ్ పెడుతున్నారు? ఏ విధమైనటువంటి విధానంతో మీరు ఐరన్ ఓర్ గనుల్ని దానికి సాధించబెట్టబోతున్నారు? ఐరన్ ఓర్ లేకుండా ఏ విధంగా విశాఖ ఉక్కు మనుగడ సాధించగలుగుతుంది? చంద్రశేఖర్ గారు మీరు లైన్ లోనే ఉండండి. విద్యాసాగర్ గారిని అడుగుదాం. విద్యాసాగర్ గారు తప్పకుండా ఒక చిన్న మాట చెప్పండి. అదానీలకి అంబానీలకి వాళ్ళ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేటటువంటి ప్రధానమంత్రి గారు ఒక గవర్నమెంట్ కంపెనీకి, ఒక ప్రభుత్వ కంపెనీకి, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కంపెనీకి ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీ అయినటువంటి విశాఖ ఉక్కుకి ఎందుకు కేటాయించట్లేదు అనేది మొట్టమొదటి ప్రశ్న. మీరు లైన్ లో ఉండండి సార్, మీరు లైన్ లో ఉండండి. విద్యాసాగర్ గారు, మొన్న ప్రధాని మోదీ వచ్చారు, మోదీకి వచ్చినప్పుడు ఎందుకు ఈ అంశాన్ని ప్రస్తావించలేదు, అలాగే కూటమి నుంచి ముఖ్యమంత్రి ఎందుకు అడగలేదని చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, ప్రధాన డిమాండ్ క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇన్ని కష్టాలు వచ్చాయి.
అవి కూడా కేటాయిస్తున్నారన్న దానిపైన క్లారిటీ లేదు అని అంటున్నారు. విద్యాసాగర్ గారు, మొట్టమొదటిగా చంద్రశేఖర్ గారికి దీని మీద ఐడియా లేదనేది అర్థమైపోయింది. 1100 కోట్లు కాదు ఎమ్మెల్యే గారు, 11,500 కోట్లు. 11,500 కోట్లు. సతీష్ గారు ఒక చిన్న సవరణ ఒక్క నిమిషం. సతీష్ గారు చంద్రశేఖర్ గారు మాట్లాడండి. చిన్న సవరణ. 15,000 కోట్ల రూపాయలు కర్ణాటక ఉక్కు కంపెనీకి వచ్చింది. 11,000 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనకంటే 4,000 కోట్లు అదనంగా కర్ణాటక ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం కేటాయించింది. ఇది భారతదేశం మీద మొత్తం మీద జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇదేదో కూటమి తీసుకొచ్చినట్టుగా విద్యాసాగర్ గారు అరాకురా నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారు. అంటే చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎవరి హయాంలో వస్తే ఖచ్చితంగా వాళ్ళ హయాంలో వచ్చింది అనేది అనుకుంటాం కదా మనం. ఎందుకంటే కేంద్రంలో కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కూడా కూటమి అధికారంలో ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్డుకోండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉపశమనం కలిగించే వార్త చెప్పేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈ రోజు కేంద్రం 11,500 కోట్ల ప్యాకేజ్ ఇవ్వబోతోంది. ఒక పాజిటివ్ మూవ్ అని ఎందుకు అనుకోకూడదు సార్? అదే మేము అంటుంది, చాలా స్పష్టంగా అడుగుతున్నాం, స్వాగతిస్తున్నాం అని చెప్తున్నాం. ప్రైవేటీకరణ చెయ్యము అనే మాట అడిగే ధైర్యం మాట్లాడదాం. అది కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి సార్. విద్యాసాగర్ గారు మీరు రెస్పాండ్ అవ్వండి. దీన్ని కూడా చంపడానికి చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. రైట్ చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. విద్యాసాగర్ గారు, అంటే అవగాహన లేమితో మాట్లాడే ఉన్నవాళ్ళతో మనం ఎంత మాట్లాడినా కూడా మనము ఏదో ఇసుకలో పోసిన పన్నీర్ లాగా తయారవుతుంది. చంద్రశేఖర్ గారు చెప్తున్నారు ఆయన అవగాహన ఎంత ఉంది ఇప్పుడు చెప్తున్నారు. మీరు వినండి. ముందు మీరు సాధించింది విశాఖ ఉప్పుకు తీసుకొచ్చి పెట్టినటువంటి చంద్రశేఖర్ గారు విద్యాసాగర్ గారు చెప్పండి. మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. చంద్రశేఖర్ గారు విద్యాసాగర్ గారిని మాట్లాడనియాలి. విద్యాసాగర్ గారిని మాట్లాడనియాలి. మీరు కొన్ని అంశాలు ప్రస్తావించారు. చంద్రశేఖర్ గారు దయచేసి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. రైట్ ఓకే. విద్యాసాగర్ గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాను సార్. విద్యాసాగర్ గారు డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాను సార్. రైట్ నేను అడిగాను. నేను ఆల్రెడీ ఆ ప్రశ్న అడిగాను. చంద్రశేఖర్ గారు నేను ఆల్రెడీ ఆ ప్రశ్న అడిగాను. దయచేసి మీరు లైన్ లో ఉండాలి. దయచేసి ఒక్క నిమిషం ఆగాలి మీరు. విద్యాసాగర్ గారు అది చెప్తున్నా కదా, ఇప్పుడు మన మాట నెగ్గాలంటే గట్టిగా అరిస్తే సరిపోద్ది. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా తయారైంది. కానీ నేనేమంటానంటే, ఒకవేళ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం అంటే ప్యాకేజీ 11,500 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ఎందుకు ఇస్తాదన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ప్రైవేటీకరణ చెయ్యము చెప్పాలంట ప్రత్యేకంగా. ప్యాకేజ్ ఇటువంటి ప్రైవేటీకరణ ఆపడానికే కదా ప్యాకేజ్ ఇస్తారు. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లాగా ఎమ్మెల్యేలకి? అనేక ప్రభుత్వాలు ప్యాకేజీలు ఇచ్చాయి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం సార్. చంద్రశేఖర్ గారు అనేక ప్రభుత్వాలు ఇచ్చాయి. చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు క్యాప్టివ్ మైన్స్ వివరణ ఇవ్వండి. అవును, క్యాప్టివ్ మైన్స్ అనే దాని మీద గత 60 సంవత్సరాలు, ఆల్మోస్ట్ అంటే 53 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుకు ఈ రోజు కొత్తగా క్యాప్టివ్ మైన్స్ అనేవి దాని మీద చర్చ ఆరోటించి ఉంది, ఈ రోజుకి ఉంది. వాటి మీద నేను మళ్ళీ చెప్తున్నా, 25,000 కోట్ల రూపాయలు లాస్ లో నడుస్తున్నటువంటి ఒక సంస్థకు 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ రావడం అంటే 45 to 47% ఆఫ్ ది మనీ దానికి గ్యాప్ ను పుచ్చడానికే. నెంబర్ 1, ఒకవేళ ప్రైవేటీకరణ చేసే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది అంత డబ్బులు ఇచ్చేది కాదు. ఇది క్లియర్. రెండోది ఏంటి, అంత ఇచ్చి దాని క్యాప్టివ్ మైన్స్ ఇస్తే మేమే అడుగుతున్నాం. మళ్ళీ క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. గత 53 సంవత్సరాల నుంచి, ఒక్కరోజు నుంచి కాదు, ఇది 53 సంవత్సరాల నుంచి కూడా క్యాప్టివ్ మైన్స్ లేదు కాబట్టి అది లాస్ లో ఉంది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు అంతా కూడా 53 సంవత్సరాల నుంచి దాన్ని చాలా సందర్భాల్లో అది
ప్రాఫిట్ లో కూడా నడిచింది. Right, ఏది right. క్యాపిటల్ మైన్స్ లేకపోయినా కూడా Hmm. ఈ రోజు దాని గన క్యాపిటల్ మైన్స్ రాగలిగితే 2-3 సంవత్సరాల ఆర్థిక సంవత్సరాల్లో అప్పులు పూడ్చుకొని మళ్ళీ పర్మనెంట్ గా దానికి అభివృద్ధిలోకి రావడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి, పరిశ్రమ ఉండడానికి మేము కూడా అడుగుతున్నాం. నేను అది చెప్తున్నా. నేను Right. మేము గత ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 7 నెలల్లోనే Okay. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉక్కు పరిశ్రమ చాలా సంవత్సరాల నుంచి ఈ రారా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిశ్రమకు 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకురాగలం. అది మా Right. గొప్పతనం. Right. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. Right. రెండవది చాలా రిఫైనరీ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇలాంటి పరిశ్రమలు కానివ్వండి, Done, sir. మేము నెగోషియేట్ చేశాము. మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చల్లో పెట్టాము. Okay. పోలవరం సంబంధించి కూడా చర్చల్లో వచ్చింది. నిన్ననో మననో పార్లమెంట్ క్యాబినెట్ కమిటీ కూడా పార్లమెంటరీ కమిటీ ఒకటి పోలవరంకి సందర్శించింది. Okay. జర్మనీ నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి ఒక టీమ్ ఆఫ్ ది Right, ఇంజనీర్ right, టీమ్ వచ్చి right, sir. అక్కడ చేసింది. అంటే Right. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి? Okay. కళ్ళకు మనం ఏ కళ్ళతో చూస్తున్నాం? మనం ప్రపంచాన్ని Right, ఏ right, కళ్ళతో right. ప్రభుత్వాన్ని మనము అంగీకరిస్తున్నామో రైట్ రైట్. పార్టీలకు మాట్లాడేది అతీతంగా ఆంధ్రప్రదేశ్ కు మంచి జరిగితే అందరూ స్వాగతించాలి. ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. అయితే కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో ప్రకటన వచ్చిన తర్వాత మనం ఇన్ డీటెయిల్ గా మళ్ళీ మాట్లాడదాం. ఆ ప్రకటన చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ క్యాప్టివ్ మైన్స్ ప్రస్తావనతో పాటు సెయిల్లో విలీనం లాంటి ఉద్యోగుల డిమాండ్ ప్రస్తావనలు కూడా వస్తాయి. కాబట్టి మరి దానిపై కేంద్ర మంత్రి ఏం చెప్తారు, అసలు కేంద్రం ప్రకటనలో ఏం ఉండబోతుంది అనేది అది వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ విజయసాగర్ గారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించబోతున్న అంశంపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.